అందరికీ నమస్తే. ఆయుర్వేద శాస్త్రంలో అన్ని పదార్థాల గురించి విస్తారంగా విస్తృతమైన సమాచారం మనకుంది. దాంట్లో భాగంగా ఈ ఎండాకాలం మనకు కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. మద్యం తీసుకోవచ్చా? ఆల్కహాల్ తీసుకోవచ్చా? ఈ ఎండాకాలం తీసుకుంటే తీసుకోకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్నలు చాలా అడుగుతూ ఉంటారు. మద్యం గురించి ఇంత మునుపు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా మద్యము పాతది, కొత్తది రెండు ఉంటాయి. ఆల్కహాల్ కొత్తగా జనరేట్ అయిన మద్యాలు ఉంటాయి. ఈ ఆల్కహాల్ కొత్తగా జనరేట్ అయింది దోషాలను చేస్తుంది అని చెప్తారు శాస్త్రంలో. 1 సంవత్సరం పాతబడిన తర్వాత, తయారైన తర్వాత ఈ మద్యము ఎక్కువ దోషాలను కలుగచేయదని చెప్తారు. అయితే మరి ఎండలో తిరిగి వచ్చిన తర్వాత, బాగా ఎండలా తిరిగి వచ్చిన తర్వాత ఉష్ణము తీక్ష్ణమైన గుణాలు కలిగిన పదార్థం కాబట్టి ఎండలోంచి రాగానే మద్యం తీసుకోవద్దు. కొంతమంది విరేచనానికి ఔషధం తీసుకుంటారు మోషన్ ఫ్రీగా ఉండాలని. ఆ ఔషధం తీసుకున్న రోజు కూడా మద్యం తాగకూడదు. కొంతమంది లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, అయినా కానీ ఆల్కహాల్ అలవాటు ఉంది కదా అని తాగుతూ ఉంటారు. దీనికి ఉష్ణ తీక్ష్ణ గుణాలు ఉండడం వలన అతిసారం వల్ల వీక్ అయిపోయిన పేగులు కానీ శరీరం కానీ ఉన్న సందర్భంలో ఈ మద్యం తీసుకోకూడదు. ఇలా ఈ మద్యం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదని ఎరుకతో తీసుకోవడం ఆల్కహాల్ అలవాటుగా ఉన్న వాళ్ళకి అవసరం.